పునరుద్ధాన దినంలో మమ్మల్ందరినీ కూడుకొని తండ్రి నైనా నిన్ను స్తుతించడానికి కనపరచడానికి ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. పాటల ద్వారా మీ మహిమపరచడానికి తండ్రి నైనా నేను కీర్తించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు తండ్రి నైనా. ఈ యొక్క ప్రార్థనలో ఆది నుండి అంతం వరకు మీరే అదృష్టంగా నడిపించమని తండ్రి నైనా యేసయ్య మా యొక్క పాటల ద్వారా తండ్రి నైనా నీ నామముకు ఘనత పొందలాగిన మీకు సహాయం చేయబడుతున్నాం ప్రభా. నీకు వందనాలు. ఆ పాటల ద్వారా మీరు మహిమ పొందండి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఎటుకు తండ్రి నైనా కూడిక ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షతలో నడిపించమని ఇచ్చిన ప్రార్థన అర్పించి ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడి దేవుని నామమును మనం గణపడతాం. స్తోత్రం చెల్లిందము, స్తుతి స్తోత్రం చెల్లిందము అనే పాట పాడి దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాపములు కంటి పాపవలె దాచి జీవరాగములు కంటి పాపవలె దాచి దయగల హస్తముతో దోచి నడిపించితివి, దయగల హస్తముతో దోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. నవరంధకారములో అన్నిటిలో ఎలలో నవరంధకారములో అన్నిటిలో ఎలలో దూషించిపోనీయక కృపలతో బలపరచితివి, దూషించిపోనీయక కృపలతో బలపరచితివి.
బాసిలను సిలువలో పాపక్షం అనే పాట పాడుతూ దేవుని నామం కనపడదాం. Hello.
సిలువలో సాగింది యాత్ర అనే పాట. కల్వరి ప్రేమను తలంచుచు అనే పాట పాడుతూ దేవుని నామం కనపడతాం. ప్రభువాని
ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. మరువలేనయ్యా నీ ప్రేమ చరిత్రం నీ ఘోర స్మరణం అనే పాట పాడుతూ దేవుని స్మరిద్దాం. మరువలేను మరువలేను మరువలేనయ్యా మరువలేనయ్యా నీ ప్రేమ చరిత్రం అఘోర వర్ణం నీ
నీవైతివే సర్వము నీవైతివే యేసయ్యా 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 దయామయా యేసయ్యా 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 దయామయా ఓ మరువలేనయ్యా మరువలేనయ్యా నీ ప్రేమ దైవం అఘోర మరణం నీ ప్రేమ దైవం అఘోర మరణం మరువలేనయ్యా 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 హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. అలాగే అందరూ లేచి నిలబడినట్లయితే అందరూ బైబిల్లో నుండి కీర్తన 101వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. నాతో పాటు చదవవలసిందిగా మనవి చేస్తున్నాను. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించేదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయమును గలవారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసం చేయువాడు నా ఇంట నివసింపరు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణంలో నుండి పాపము చేయువారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించేదను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెంటిలో దీవించి ఆస్వాదించి భద్రపరచును గాక.
ఆమేన్. అందరూ కూర్చున్నట్లయితే ప్రత్యేక పాట పాడుతుండగా అందరూ ఏకీభవిద్దాం. తదుపరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈ పాటిదాననయ నన్నెంతగా హెచ్చించుకొని నీవెంతటి దాననయ నాపై కృప చూపుటకు. ఈ పాటిదాననయ నన్నెంతగా హెచ్చించుకొని నీవెంతటి దాననయ నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా
ఏ పాటిదాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి రాననయ్యా నాపై కృప చూపుము నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది హల్లెలూయా హల్లెలూయా ప్రత్యేక పాట పాడి దేవుని నామంలో వచ్చిన సృష్టికి దేవుని నామాలు. అలాగే మరి ఒక వారం మరి ఒకరు పాడడానికి సిద్ధపడవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఇప్పుడు వాక్యానికి సమయం కాబట్టి వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలోనికి వెళ్ళే ముందు మన యొక్క హృదయాల్ని మనం పరిశీలించుకుందాం. మన యొక్క హృదయాలు దున్నబడే నేలకి ఎలా అయితే ఉంటాయో అటువలే మన యొక్క హృదయాల్ని దేవుని యొక్క మాటలు మాట్లాడినప్పుడు అవి విత్తడానికి అనువుగాను అవి ఫలించడానికి అనుకూలంగాను మన యొక్క హృదయాల్ని సిద్ధం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. 2 నిమిషాలు నాతో పాటు ఏకీభవించి 2 పల్లవిలో 2 పదాలు నాతో పాటు మీరు పాడాలని, అలా పాడుతూ మన యొక్క హృదయాల్ని మనం రెడీ చేద్దాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హృదయంతో పాడదాం. నీవు పలికితే నాకు వేలయ్యా, నీవు పలికితే నాకు వేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అందరూ చప్పట్లు కొట్టి అమ్మని వాక్యానికి ఆహ్వానిద్దాం. సౌండ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూర్చి బైబిల్ పెట్టుకోవడం కాదు, కూర్చోవడానికే. కుమార్ ముందురా. లైవ్ నడుస్తుంది అని చెప్తున్నారు. మీరు కూర్చోడానికి ఒకసారి లేచిన వాళ్ళు ఒకరి తలకాయ వెనకాల ఒకరి తలకాయ ఉన్నారు. లైవ్ నిలబడదాం అన్నారు. కింద కూర్చొని ఉన్నారు, కింద కూర్చోండి. కూర్చోలేని వారు కుర్చీలో కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిలబడి ఒక్కసారి, ఎందుకంటే అందరూ చాలా డల్గా ఉన్నట్టు దేవుని సన్నిధికి వచ్చిన మనము
దేవుని వాక్యం మనతో మాట్లాడాలంటే, దేవుని వాక్యం నీ హృదయంలో ఫలించాలంటే, నీ హృదయంలో ఉన్న ప్రతిదినటువంటి అనాలోచన, ప్రతిదినటువంటి నిర్లక్ష్యంతో కూడిన తలంపు, ఇవన్నీ మనకు బయటకు పోతేనే కానీ అలాంటి ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, లోతులు, పల్లాలు, పర్వతాలు ఇలాంటివన్నీ మన హృదయం నుంచి పోతేనే మంచి నేలను పడిన విత్తనం లాగే దేవుని వాక్యం మన హృదయాల్లో ఫలిస్తుంది. లేకపోతే త్రోవ ప్రక్కన పడిన విత్తనాల వలె ఉంటుంది. కనుక త్రోవ ప్రక్కన ఉండే భూమిలా ఉండకుండా మంచి నేల వలె దేవుని సన్నిధిలో మన హృదయాలను కనుక సమర్పించుకుంటే వాక్యము నీలో ఫలిస్తుంది. ఆ ఫలింపు మంచి మేలు తెస్తుంది. ఆ మంచి మేలు అనేకులకు ఆశీర్వాదకరంగా నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శక్తి నీయు దేవుడవు నీవే అని కీర్తన పాడెదము. చెప్తాం అందరం. శక్తి నీయు దేవుడవు నీవే అని కీర్తన పాడెదము. గొప్ప చేయగలిగిన రారాజువని గొప్ప చేయగలిగిన రారాజువని గొప్ప చేయగలిగిన రారాజువని నిన్ను కొనియాడెదము. గొప్ప చేయగలిగిన మన నోరు తెరిచి మాట్లాడదాం. గొప్ప చేయగలిగిన రారాజువని గొప్ప చేయగలిగిన రారాజువని నిన్ను కొనియాడెదము. గొప్ప చేయగలిగిన రారాజువని గొప్ప చేయగలిగిన దేవుని స్తోత్రాలు అర్పిస్తూ మన హృదయాన్ని సమర్పించుకుంటూ దేవుని వాక్యం వరకు మనం సిద్ధం చేసుకుంటూ ప్రభా నీ వాక్యంలోని భాగంలో తెలుసుకుంటుండగా నీవు నాతో మాట్లాడే సమయానికి నేను వచ్చింటుండగా నీవు నాతో మాట్లాడండి, దర్శించండి. నా ప్రతి హృదయమును ప్రభా దర్శించి దేవుడు కనుక అంతరంగములతో మాట్లాడే దేవుడు కనుక ఆత్మ సంబంధమైన విషయాలు చెరుగలవాడు వినుగాక నీ పలికిన మాట నాలో నెరవేర్చబడినట్లు నీ కృపా కనికరం కొరకు నన్ను అప్పగించుకుంటున్నాను. స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడెదము. స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడెదము. హల్లెలూయా హల్లెలూయని నిన్ను కొనియాడెదము. గొప్ప చేయగలిగిన రారాజువని నిన్ను కొనియాడెదము. గొప్ప చేయగలిగిన రారాజువని నిన్ను కొనియాడెదము. స్తుతించు దేవుడవు నీవే అని నిన్ను కొనియాడెదము. స్తుతించు దేవుడవు నీవే అని మా హృదయాలను ప్రభా సిద్ధం చేసుకోవచ్చు. నీ సన్నిధానంలో ప్రాయశ్చిత్తమునకు జరిగే ఆరాధన సన్నిధిని సమయాన్ని మేము పోగొట్టుకుందుము గాక. పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నేను ఆరాధించుటకు మా హృదయాలను సిద్ధము చేసుకుందుము గాక. నీ వాక్యము నాలో ఫలించినట్లు నా హృదయాన్ని నీ కొరకు అంకితము చేయుదును గాక. ఆమేన్. అందరం కూర్చుందాం. వరుస క్రమంలో కూర్చోండి. మళ్ళీ మళ్ళీ చెప్పండి, ఎందుకంటే లైవ్ నడుస్తుంది. ఈ బయటికి వెళ్ళి అంటే బాగోదు కనుక మరి మీరు చాలా జాగ్రత్తగా మీరు వరుస క్రమంలో వెనక్కి వచ్చేవారు వెతుక్కోకుండా మరి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, స్థలాన్ని సరైన రీతిలో మీరు ఉపయోగించుకోవాలని ప్రభు పేట మీకు
మనం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్య భాగంలో మరి ఈరోజు మొదటి ఆదివారం దినము కనుక మనకి సాక్ష్యాలు ఉండవు కనుక ఈ సమయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేట మీకు మనం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనము బల్లారాధన సమీపించడానికి వచ్చిన మా హృదయాలు, మన స్థితి, మన పరిస్థితి సిద్ధపడి వచ్చాం. బల్లను సేవించుచున్న మనం బల్లారాధనలో మనము పాల్గొలని సిద్ధపడి వచ్చిన మనము మన అంతరంగములను పరిశీలించుకున్న వారమే. ఆయన రాకడ వచ్చు పర్యంతరము దీనిని చేయడని ఆయన మనకి చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటి వరకు ఆయన రాకడంటే మధ్యలో మనం పాపడకుండా వచ్చేమో, లేకపోతే ఆయన రాకడ వరకు మనం బ్రతికి ఉండొచ్చేమో. ఏది ఏమైనా కానీ ఆయన వచ్చి పర్యంతరము దీనిని చేయడని మనకి ఆయన ఈ మాటను మనకి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన నోటి చేత, మన ఆలోచనల చేత, మన తలపుల చేత, మన క్రియ చేత, మనం ప్రవర్తించుచున్న ప్రవర్తన చేత, మనము బ్రతుకుచున్న రీతి చేత దేవునికి మహిమ కలగాలని మనం చెప్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. గతించిన వారంలో దేవుని మాటను మనం ధ్యానించాం. ఏంటండి, ఎవరికైనా గుర్తుందా? నాకే గుర్తొస్తుందా? అదే ఏం చెప్పుకున్నా ఎవరైనా చెప్పగలరా? దేని గురించి మాట్లాడుకున్నాం అసలు? అది దేవునికి కృతజ్ఞత చెల్లించుట్లో ఒక వ్యక్తి ఎలాగైనా తన దేహాన్ని విలువ కట్టి, కదండి, ఎప్పుడైనా గుర్తొస్తుందా కదా? లోబడనల్ని స్వభావం, దిద్దుకోలేని పరిస్థితి. మరి వీటిని బట్టి మరి చిన్న బిడ్డ చేత, లేకపోతే ఆ దాసుని చేత అతను స్వస్థత పొందినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెనకల వారు ముందుకు వచ్చి కూర్చునేటట్టు ఏర్పాటు చేయాలి. కుర్చీలో కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు, కింద కూర్చోగలిగిన వాళ్ళు ముందుకు వచ్చి కూర్చోగలిగితే బాగుంటుంది. మధ్యలో దారోదలండి. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. దిద్దుబాటుతోనే సరిపోదు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము. తన నోరు కాచుకునేవాడు నన్ను కాపాడుకొనును. ఎవరినంటే తనను తాను ఎవరు నోరైతే కాపాడుకుంటారో వారికే చెప్పండి. చదివింది కదా, మీకు చెప్పొద్దు, చదివిందన్నా చెప్పండి, చెప్తాం. తన నోరు కాచుకునేవాడు తన నోరు కాచుకునేవాడు నన్ను కాపాడుకొనును. ఎవరు నోరైతే కాపాడుకుంటారో వారికే చెప్పండి. వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారంట. అంటే మనల్ని మనం కాపాడుకోవాలంటే మొదటి ఆయుధం ఏది? మన నోరు మనం కాపాడుకుంటాం. జాగ్రత్తగా వినాలి. హలో, మనల్ని మనం కాపాడుకోవాలంటే, మనకి గౌరవం రావాలంటే, మన మాటకు విలువ ఉండాలంటే ఏం చేయాలట? మొట్టమొదటి ఆయుధం ఏంటండి? నోరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నోరు ఏ విధంగా మాట్లాడుతుందో ఓ చిన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేసి, మనం బలను సమీపించడానికి వచ్చాం కనుక మనము దానిని గురించి, మన దేహంలో ఉన్న అవయవాన్ని గురించి మనం ఏమైందామో అది మనకి ఏం చేస్తుందో కొన్ని విషయాలు ధ్యానించుకొని సిద్ధపాటు కలిగిన హృదయాలతో బలను సమీపించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఒక డాక్టర్ గారు ఉద్యోగం లేక ఏమీ లేక ఒకసారి చెప్పినట్టున్నాను, ఏమీ లేక ఒక క్లినిక్ పెట్టుకుందాం అనేసి అనుకుని ఒక చోట క్లినిక్ పెట్టి బోర్డు ఇలా రాశాడట, మీరు బాగుపడితే
చెప్పాలి. ఎవరికి చెప్పలేదా నేను? ఆ? మనుషుల్ని ఆకర్షించడానికి ఒక బోర్డు పెట్టాడు ఆయన. ఏం పెట్టాడంటే ఫీజు 300, బాగోకపోతే 1000 రూపాయలు మీకు వాపస్ ఇస్తానని. ఫీజు ఎంత? 300. డాక్టర్ గారి ఫీజు 300. బాగా అవ్వకపోతే 1000 రూపాయలు వాపస్ మనకి. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది మనకి కనుక? 1000 రూపాయలు 300 తీసేయండి, 700 వస్తుంది. కొంచెం అలర్ట్గా ఉండాలి. 700 తిరిగి మనకి వస్తుంది. నాలంటే ఆశపత్తుడు సరే ఇది ఏంటో చూద్దామనేసి వెళ్ళాడట హాస్పిటల్కి. వెళ్ళి అన్నాడంట, సార్ నా ఎందుకంటే తిరిగి మళ్ళీ 700 వస్తాయి కదా మనకి. అందు గురించి ఏమన్నాడంటే, సార్ నా నాలుగు సరిగ్గా పనిచేయట్లేదండి, మీరు వైద్యం చేయండి అన్నాడట. ఏమన్నాడు? జాగ్రత్తగా వినాలా. నా నాలుక పనిచేయట్లేదండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మన బలహీనత మనం చెప్పుకుంటాం కదా, అలాగే చెప్పుకున్నాడు పాపం. బలహీనత ఉండి కాదండి, ఏముంది? ఆశ ఉండి. బలహీనత ఉండి కాదు ఆ వ్యక్తి వెళ్తా. నా నాలుగు ఏం తెలియట్లేదండి, రుచి తెలియట్లేదు అని చెప్పాడట. అప్పుడు డాక్టర్ గారు అన్నాడట, ఓ నర్సమ్మ 22వ నెంబర్ బాక్స్లో పట్టుకొచ్చి నోట్లో చుక్కలు వేయి అన్నాడట. నర్సమ్మ కదా డాక్టర్ గారు. డాక్టర్ గారికి పేషెంట్కి మధ్యలో ఎవరు? అలాగే మేము నర్సులు అనమాట. ఏం చేస్తాం, దేవుని పనివారం అలాగే అయిపోయాం. పట్టుకొచ్చి వేసాడట. వేసిందట నర్సమ్మ. అప్పుడు అంటాడంట, అయ్యా ఇది పెట్రోల్ కదా అన్నాడట. ఏమన్నాడా? నాలుగు రుచి తెలుస్తుందా? ఏం ఆశించాడు? బాగా అవ్వకపోతే మనం కూడా కొన్నిసార్లు లోకంలో ఉన్న దాని కొరకు, లేకపోతే ఏదో మేమే తెలివైన వాళ్ళం, మేమే ఖచ్చితంగా జవాబు చెప్పగలుగుతున్నాం అని ఫీల్ అయిపోతారు కొంతమంది. పాపం ఇతను కూడా అలాగే వెళ్ళాడట. 4 బాక్స్లో తెచ్చినప్పుడు ఏమన్నాడు? సార్ ఇది అయితే నీ 4 పని చేస్తుంది, నువ్వు 300 వెళ్ళిపోంటారా? ఫీజు ఎంత? 300 కట్టేసి వెళ్ళమన్నాడు. ఆలోచించేయండి. నవ్వడానికి చెప్పడం లేదు, నేను వాక్య భాగంలోకి వెళ్తున్నాం. మనం ఏమై ఉన్నాం, మన స్థితి ఏంటి, మన నాలుక ఏ విధంగా ఉచ్చారణ చేస్తుంది, దాని ఫలితం ఏంటి? హల్లెలూయా. సార్ ఇది పెట్రోల్ కదా, అయితే నీ 4 రుచి తెలుస్తుందయ్యా, నువ్వు 300 కట్టేసి వెళ్ళు అన్నాడట. అయితే అనవసరంగా వెళ్ళిపోయాయి, 700 పోయాయి, 300 పోయాయి, టోటల్గా 1000 రూపాయలు పోయాయి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఎలాగన్నా సరే ఆ డబ్బులు కొట్టాలని మళ్ళీ ఇంకొక ఆలోచన చేసేసాడు. ఏం చేశాడంటే, అయ్యా నాకు మరి 4 పని చేయట్లేదని వచ్చిన సంగతి డాక్టర్ గారు మర్చిపోతాడు అనుకున్నాడు. పాపం డాక్టర్ గారు, పాస్టర్ గారు, పోలీసు ఎవళ్ళే మర్చిపోయారు. టీచర్ గారు ప్రతి ఒక్కరి పేరు గుర్తుంటుంది. పోలీసు స్టేషన్కి వెళ్తే మొత్తం పేరు గుర్తుంటుంది, ఆ పరిస్థితి అంతా గుర్తుంటుంది. డాక్టర్ గారికి పేషెంట్ గుర్తుంటాడు. టీచర్ గారికి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చెప్పినా అందులో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు అన్నాడంట, పోగొట్టుకున్న డబ్బులు అతనికి వచ్చేయాలని, అయ్యా నాకు ఏది గుర్తుండట్లేదు అన్నాడట. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? నాకు ఏది గుర్తు, ఎందుకు 700 వచ్చేయాలి, 300 కట్టకూడదు, 1000 రూపాయలు వస్తాయి. ఆ ఆశతోటి ఏం చదువుతుందంటే పాపం ఈయన వెళ్ళి అన్నాడట, సార్ నాకు చాలా మర్చిపోతున్నాను, అసలు గుర్తుంటలేదు, నా మతి మరుపుకి వైద్యం చేయండి అని చెప్పాడంట. అయితే అన్నాడంట, మతి మరుపు అయిపోయిందా? అయితే ఉండయ్యా, నీకు నర్సుని పిలిచాడట. మళ్ళీ ఎవరు రాలే? నర్సు గారు రాయాల అన్నాడట. అప్పుడు 22 బాక్స్లో ఉన్న డ్రాప్స్ అతనికి వెయ్యి అన్నాడట. 22 బాక్స్ అని చెప్పగానే అతను ఏమన్నాడు చెప్పండి? మతి మరుపా అండి? మతి మరుపా? ఇప్పుడు మళ్ళీ ఏం చేయమన్నాడా? వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏం లెక్కలు 2000 పోయాయి అక్కడ, 600 కట్టాడు అక్కడ కదా. ఇది 3000, ఇది 300, ఇది 300. మన లెక్కలు ఎలా ఉంటాయంటే అబ్బా చాలా షార్ప్గా ఉంటాయి. దేవుడు మాత్రం ప్రతి దానికి లెక్క ఉంది. దేవుడికి సొంతం కలిగిన కాక
మనం అనుకుంటాం నేనే తెలివైనోడిని, నేనే తెలివైందని, మా బాగా ఇచ్చాను, మా బాగా చెప్పాను, నోరా జాగ్రత్త అనుకుంటాం మనం. కానీ ఇక్కడైతే ఏం చేశాడండి పాపం, అతనేదో బ్రతుకు తెరువు గురించి పెట్టుకుని ఇలాగని చెప్తే పేషెంట్లు వస్తారన్న ఉద్దేశంలో అక్కడ పెట్టినప్పుడు ఒక నాకులాంటి ఆశపోతాడు ఏం చేశాడట, వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, మళ్ళీ మరి పని వచ్చాడు. అక్కడితో అయిపోయిందా? మళ్ళీ అంటారంట, మళ్ళీ కొన్ని రోజులకి అనవసరంగా 600 పోయాయి, అనవసరంగా ఇవన్నీ అయిపోయాయి బాబు, ఏం చేయలేరా నాయన అనేసి మళ్ళీ వెళ్ళి అన్నాడంట, సార్ ఓకే సార్ నా చూపు మందం అయిపోయింది అన్నాడంట. ముందేం పోయింది? ముందు 4 పోయింది, తర్వాత ఏమైంది? మధ్య మెరుపు పోయింది, ఇప్పుడు ఏంటి? చూపు పోయింది అన్నాడు. సరే నాలంటోడు ఎవరినొకరు మా జయం లాంటివాడు లేకపోతే మా శ్యామ్ లాంటివాడు చెయ్యంత పట్టుకుని వెళ్ళి డాక్టర్ గారు వెళ్ళి నాకు చూపు పోయింది అన్నాడు. ఇప్పుడు ఎవరు పిలుతారు? బయట అంటించాలి కళ్ళలో చూడాలంటే ఎవరు పిలుతారు? నర్సుని పిలిచారు కదా, మళ్ళీ పిలిచాడట. మళ్ళీ పిలిచి అన్నాడట, అమ్మా ఆయనకి పాపం ఏమవట్లేదట, చూపు కలగట్లేదట, చూపు పోయిందట, అందు గురించి నువ్వేం చెయ్యి, నీకు ఒక పని చెప్తాను, రే మాట్లాడుకుంటాను నేను. కనుక నువ్వేం చేస్తావు? అప్పుడు అలా చెప్పలేదు అన్నాడంట. డాక్టర్ గారు నాకు చూపు కనపట్లేదు, అందు గురించి నాకు వైద్యం చేయండి అన్న తర్వాత, అవునా బాబు, ఈయన మరి వైద్యం చేశాడు కానీ చూపు కనపడలేదు. అప్పుడు ఏం చేశాడంటే ఈయన, నా దగ్గర వైద్యం లేదయ్యా అని చెప్పేశాడు. ఎందుకంటే ఎన్ని ఏం చేసినా అవ్వట్లేదు. ఏం పోయింది అన్నాడు? చూపు పోయింది అన్నాడు. రుచి చెప్తే 300 కట్టమన్నాడు. అక్కడ మధ్య మేరకు పోయిందంటే 300 కట్టమన్నాడు. అప్పుడు నాకు చూపు సరిగ్గా కనబట్టలేదు, ఏం చేసినా కనబట్టలేదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే 1000 రూపాయలు తిరిగి ఇవ్వాలి కదా, బాగోకపోతే 1000 రూపాయలు ఇవ్వాలి కదా. అప్పుడు ఆయన ఏం చేశాడంట, 10 రూపాయల కాగితాలు కొన్ని లెక్క పెట్టి 1000గా ఇచ్చాడట. అప్పుడు ఆయన చూసి అన్నాడంట, సార్ ఇది 10 రూపాయల నోటు కదా, చూపు కనబట్టలేదా? 10 రూపాయల నోటు, ఇది 10 రూపాయల నోటు కదా అన్నాడు. అయితే నీకు చూపు బాగానే ఉంది, 300 కట్టేసి హల్లెలూయా. కుమార్ కింద కూర్చోగలవా? యవనస్తుల కింద కూర్చుంటే వెనకంకుల గారు కూర్చుంటారు. హల్లెలూయా హల్లెలూయా. తన నోరు కాచుకొని వాడు తన్ను బుద్ధుందా? 2 విషయాల్లో ఫెయిల్ అయిపోయాడే, 3వసారి కూడా బుద్ధి తెచ్చుకోవాలి కదా. వెళ్ళి అంటున్నాడు, నాకు చూపు పోయింది. చూపు పోలేదు, డబ్బులు పోయాయి. మధ్య పరుపు రాలేదు, మధ్య పరుపు ఉంది. నాలుక రుచి తెలియట్లేదు కాదు, రుచి తెలుస్తుంది. కానీ ఏంటంటే అతనికి ఏం తెలియలేదంటే, అవతల వారిని మోసం చేయకుండా, అవతల వారిని కించమరచకుండా నేనేం చేయాలి, కుదురుగా ఉండాలనుకున్నాడా? మన నోరు కూడా అంతే. కొన్నిసార్లు ఏదో తెలివిగా మాట్లాడేస్తాం అనుకుంటున్నాం. వల్లను సమీపించడానికి సిద్ధపడి వచ్చిన సంగమా, మన నోటి చేత దేవుని ఎలాగునా మహిమపరచగలుగుతున్నాం? మనం పలుకుతున్న మాట వలన మన కుటుంబము ఏ రీతిగా ఆశీర్వదించబడుతుంది? మనము మాట్లాడుతున్న మాట వలన నీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి, నీవు నివసిస్తున్న గ్రామానికి ఎంత మేలు కలుగజేస్తుంది? అది మనం ఆలోచించాలి. అది ఆలోచించిన భక్తులు ఇంటింటా రొట్టె విరుచుచు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఒకరినొకరు హెచ్చరించుకొనుచు, ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనుచు, ప్రోత్సాహంతో కూడిన దేవుని పనిని శ్రమలతో వారు జీవితాన్ని అంతం చేయబడిన వారై దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చదువుదాం మరలా ఒకసారి 13వ అధ్యాయము 3వ వచనాన్ని. తన నోరు కాచుకొనివాడు తన్ను కనుక నోటి ఫలము చేత, దేని చేత? నోటి ఫలము చేత మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవలసిన బాధ్యత
ఎవరిది వారిదే. శుక్రవారం ప్రార్థనలో మనం చెప్పుకున్నాం. భక్తి జీవితం ఎలాంటిదంటే, మనం ఒక ఆకలిస్తే మనం ఆహారం తింటున్నాం. ఆహారం ఎవరికి నిండుద్ది? భార్య కొరకు భర్తకు నిండుద్దా? భర్త కొరకు భార్యకి నిండుద్దా? కొన్ని తల్లిదండ్రులు తినకుండా పిల్లలకు పెట్టేస్తే తల్లిదండ్రులు ఆకలి తీరుద్దా? ఎవరి భోజనం వారు చేస్తేనే ఎవరి ఆకలి వారికి తీరుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కనుక నీ నోటి ఫలము నీకు నీవే పొందుతావు. కొన్నిసార్లు నీ నోటి ఫలము చేత కుటుంబానికి కూడా నెమ్మది లేకుండా జరుగుద్ది. నీ నోటి మాట చేత సమాజానికి మంచి పేరు తెచ్చేదిగా ఉండదు. నీ నోటి మాట బలమైనదిగా, పరిశుద్ధమైనదిగా, దేవుని ఘనపరిచేదిగా ఉండదు. కొన్ని సమయాల్లో మన నోటి మాట 11వ వచనాన్ని చదువుదాం. క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని. లేలియా, నోటి ఫలము చేత కొన్ని విషయాలు మనం చదువుకుంటూ వస్తే దేవుని వాక్యంలో కనబడుతూ ఉంటది. ఊరక మాట్లాడువాడు తనకు తాను నాశనము. కొంతమంది ఏదో మాట్లాడాలి, వచ్చారు కదా, వీళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద అప్ప మీద ఎవరెవరి మీద చెప్పాలి ఏదోటి. ఊరక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకున్నాడు. మాట్లాడడానికి ఏం లేదా? ఎవరైనా మన దగ్గరికి వచ్చారో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోండి, లేకపోతే ఒకరొకరు సాక్ష్యాలు పంచుకోండి, లేకపోతే శుక్రవారపు ప్రార్థనావసరం ఏది చెప్పారు, శనివారం పిల్లలు ఏం చేస్తున్నారు, ఆదివారం ఆరాధన ఎలాగ జరుగుతుంది, ఆరాధన క్రమం ఎలాగనుంది, ఏ లోపం ఈ ఆదివారం కనబడింది, ఏది ఎలాగైనా సరైన క్రమబద్ధతలో జరగలేదు, ప్రార్థన చేయి, దేవుడు సరి చేస్తాడు. అంతేగాని వంకలు పెట్టి అలా పెట్టి ఇలా పెట్టి మనం ఏం చేస్తామంటే ఆ వచ్చిన ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ నీ లోపల ఉన్నది ఆమెకి వేస్తావు, ఆమె లోపల ఉన్నది ఈమెకి వేస్తావు. ఈ ఇద్దరు మాటలు ఏంటన్నా దేవుడు మర్చిపోయి ఇష్టానుసారంగా నోరు పలుకుతుంది. జాగ్రత్త సుమా. ముందుకు వెళితే నోరు ఎలాంటి ఫలాన్ని మనకి ఇస్తుందో మనం దేవుని వాక్యంలో ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథము. ఈ సామెతలు చాలా మేలండి ఆత్మీయ జీవితానికి. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞాని అయిన సొలొమోను ఈ సామెతల గ్రంథాన్ని వ్రాస్తూ చాలా ఆత్మీయ జ్ఞానము మనకు కలగాలని, ఆత్మ సంబంధమైన విషయంలో మనం ఎలాగో కాపాడుకోవాలో దేవుని వాక్యం చేత సరి చేసుకోవలసిన బాధ్యత మనకు ఉందని ఈ మాటలు మన కొరకు రాయించబడి ఉన్నాయి. 12వ అధ్యాయము చదువుదాం. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి. 12వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నారండి. చదవండి. నీతిమంతుడు ఆపదను తప్పించుకును. 14 కూడా చదువుదాం. ఒకడు తన నోటి ఫలము చేత, ఇలా చెప్పుకున్నాం, నోటి మాట చేత నీకు మేలు కలుగుతుంది. నోటి మాట చేత నీ కుటుంబము సమాధానంతో ఉంటది. నోటి మాట చేత సంఘము బలాభివృద్ధి పొందుద్ది. నీ నోటి మాట చేత సంఘము ఒకరినొకరు పురుగొల్పింపబడతారు, కానీ నిర్జీవంలోను, నిరుత్సాహంలోను, అతిక్రమంలోనూ ఉండరు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నీ నోటి మాట 14వ వచనాన్ని చదువుదాం మరి ఒకసారి. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా, ఎవరి క్రియల ఫలము అది. మనం ఏదో అనుకుంటాం, నేటికి ఇలా గడిచిపోతుంది అనుకుంటాం, కానీ నువ్వు మాట్లాడే మాటకు ఫలాన్ని ఒక దినాన్ని మనం అనుభవిస్తామని మాత్రం మనం మర్చిపోకూడదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీవు నేను కూడా నోటిని, మన ఆత్మీయ జీవితం వృద్ధి చెందాలంటే, మన ఆత్మీయ జీవితంలో సాతానుగాడు ప్రవేశించకూడదంటే, మన ఆత్మీయ జీవితంలో అపవాది సంబంధమైన ఆలోచనలు కానీ, కూర్చోవడం కానీ, లేవడం కానీ, సహవాసం చేయడం కానీ ఉండకూడదని అనుకుంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ నోటిని భద్రంగా కాపాడుకోవాలి. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదండి. తలంపులు వస్తాయి, మింగేయాలి కొన్నిసార్లు. ఈ మాట నేను పలకకూడదు, ఈ మాట దైవ సంబంధమైనది కాదు, ఈ మాట ఆత్మను అభివృద్ధి పరిచేది కాదు, అవతల వారిని కించిపరిచేదిగా, అవతల వారిని అవమానపరిచేదిగా, అవతల వారి మీద నింద వేసేదిగా ఉందని నీ మనస్సాక్షి నీకు చెప్పుద్ది. అది విను. మనసు నిన్ను ప్రయాణం చేస్తే ప్రయాణం వైపు ప్రయాణించుకో. ఎప్పుడు మనసుకు, మనస్సాక్షికి యుద్ధం జరుగుతుంది. మనస్సాక్షికి
శరీరానికి ఎప్పుడు యుద్ధం జరుగుతుంది, కానీ మనస్సాక్షి గెలవాలి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. శరీరం గెలవకూడదండి. శరీరం లోకంలో ఉన్నంత వరకే. శరీర ఇచ్చ నెరవేర్చబడకూడదు, శరీర భాగం నెరవేర్చబడకూడదు. శరీరం యొక్క మరి ఏదైతే అది ఇష్టంగా కోరుతుందో దానిని మనము నెరవేర్చకుండా నిగ్రహంతో మనం ఉండగలిగితే, ఎంతో నిగ్రహం, ఆశను నిగ్రహించుకునే ఆత్మఫలము గనక మనము పొందగలిగితే ఏమాట ఉందండి, మేలు పొందుతావు. లేలియా. ఏమంటే అందరం కోరుకునేది ఏం కోరుకుంటామండి? మేలే కదా. కీడు అందరం కోరుకోం. ఒకవేళ కీడు సంభవిస్తుందంటే భయపడి గబగబా పరిగెత్తుదాం దేవుని దగ్గరికి కదా. అమ్మో ఈ పరిస్థితి నాకు ఎలా వచ్చేలాగా ఉంది, ఈ పరిస్థితి నన్ను ఈ విధంగా ఆటంకపరిచేదిగా ఉందని తెలివైన వారు దేవుని సన్నిధిలో దాన్ని తప్పించబడ్డానికి చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నీ నోటి ఫలము చేత నీ ఒక దినాన దేవుని సన్నిధిలో వరుస క్రమంలో నిలవబడకుండా తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టబడి ఆయన వచ్చి పర్యంతరము దీనిని గనక నువ్వు చేయగలిగితే నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ మొదటి మాటకు వస్తున్నాను, 13వ వచనం దగ్గరికి వస్తున్నాను. ఒక మాట ఒకసారి, నోరు కాచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం పిల్లల దగ్గర నేను చాలా సార్లు చెప్తాను కదా, సంఘంలో ఉన్న పరిస్థితుల గురించి పిల్లల ఎదుట నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ సేవకుని కొరకు, నీ కుటుంబంలో నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో, నీ అత్తమామలతో, నీ కోడలతో, నీ అల్లులతో, నీతో నీవు అసలు ఏం మాట్లాడుతున్నావు? వారిని పురుకెళ్ళిపోయేదిగా మాట్లాడుతున్నావా, అడిచేదిగా మాట్లాడుతున్నావా, రెచ్చగొట్టేదిగా మాట్లాడుతున్నావా, దేవుని సన్నిధిలో దేవుని వైపు చూచేదిగా మాట్లాడుతున్నావా? నీ నోటి మాట ఎలా ఉంది? మన ఆత్మీయ జీవితం ముందుగా ఆయుధము ఏదండి? నా నోరు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 64వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. నేను ప్రిఫరెన్స్లు ఎక్కువ చూపించను, కానీ ఇవి చూస్తే మనకి ఎలా అంటే మీరు పైన క్రింద వరకు చదివితే ఆ మాటలు మనకు అర్థం అవుతాయి. చదువుదాం ఒకసారి. వారు 64 ఎంత చదువుతున్నారండి? మళ్ళీ తిడతారు లేకపోతే మనల్ని. వారు కూలెదరు. ఏంటండి? ఎవరికండి? చదువు మళ్ళీ ఒకసారి, ఒక్క చదవండి గట్టిగా. వారు కూలెదరు. వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచి వారందరూ ఏమంటారట? ఏమంటారు? నీ నోటి మాట సరైనదిగా లేకపోతే, దేవుని బిడ్డను అని నీవు చెప్పుకుంటూ నీ నోరు అపవిత్రంగా ప్రవర్తించగలిగితే, మాట్లాడగలిగితే, మనం చూసేవారు ఏమంటారంట? ఇంతకుముందు ఎప్పుడైనా చదివారు ఈ మాట? చదవకపోతే అండర్లైన్ చేసుకోండి. చదువుతాం మళ్ళీ ఒకసారి. 64:8. వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూసి వారందరూ తుబుక్కు అని వస్తారంట. మనకి ఎంత ఇష్టం అలా గుర్తే కదా. తప్పు చేసినా కానీ అలా గుర్తే ఊరుకోం. హల్లెలూయా. అందరూ ఇక్కడ ఉన్నారండి? ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితాలలో నోటికి ఇచ్చే ప్రాధాన్యత చాలా శ్రేష్టమైనది. నీ నోటి మాట చాలా సార్లు చెప్తే నేను శక్తివంతమైనదే ఉండాలా. హల్లెలూయా. ఎలా ఉండాలి? దేవుని కార్యమును చూచే మాటగా ఉండాలి. నీవు పలికావంటే ఆత్మ సంబంధమైన విషయాలలో ఆమె నోరు పలుకుతుంది కనుక భయం కలుగుతుంది అవతల వారికి. అమ్మో, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని వాక్యం ఇలాగ చెప్తుంది. ఒకవేళ నా ఇష్టానుసారంగా మాట్లాడితే అవతల వారు వింటారు, కానీ తర్వాత వస్తారండి. నాకులాంటి వాళ్ళు అయితే మొక్క మీద కూసేస్తారు. తెలుసు కదా, బయట వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఊయను మొక్క మీద ఉండనే కదా. వారిని చూచి వారు ఏం చేస్తారంట? వస్తారంట. అది మనకు అవసరమా అండి? అవసరమా? కాదు కదా. ఇప్పుడు మన నోరు ఏ విధంగా మాట్లాడాలి?
మన నోరు ఏ విధమైనటువంటి పలుకులు పలకాలి? మన నోటి మాట ఎంత శక్తివంతమైనదిగా ఉండాలి, ఎంత పురుగొల్పేదిగా ఉండాలి, ఎంత ప్రోత్సాహపరిచేదిగా ఉండాలి, ఎంత తృప్తిపరిచేదిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవతల వారిలో ఉన్న నిరుత్సాహం పోయేలా మాట్లాడాలి, అవతల వారిలో ఉన్న అతిక్రమము పోయేలా మాట్లాడాలి. హల్లెలూయా. అట్టి కృప చేత సంఘమును నింపును గాక. నోటి మాటను భద్రముతో కూడిన పలుకు పలుకుదుము గాక. యేసు అగ్ని మన నోటిని కాల్చును గాక. yes lord. ఓరక ఈ మాట నీవు మాకు తెలియజేయడం లేదు ప్రభువా. yes lord. ఆ నోటిని సరి చేసుకుని ఆత్మీయ జీవితంలో ఎదిగే కృప చేత నీ వాక్యము చేత మమ్మతో మాట్లాడుతున్నావు. 18వ అధ్యాయం 21వ వచనం చదువు. సామెతల గ్రంథం చదవండి. ఆధ్యాత్మికమైన జీవితం చాలా బలాభివృద్ధి పొందుతుంది. బలమునిస్తుంది, శక్తినిస్తుంది, ఓర్పునిస్తుంది, సహనాన్నిస్తుంది. చదువు 18వ అధ్యాయం 21వ వచనం చదువు. అయ్యి బాబాయ్ ఏంటంటే చాలా సార్లు చెప్పుకుంటాం కదా, 2-3 సార్లు అండర్లైన్ చేసుకోమన్నాను, ఇప్పుడు కూడా అండర్లైన్ చేసుకోండి. ఇంతకుముందు మనం ఎప్పుడు చదవకపోతే జీవ మరణములు నాలుక వశము. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంటారా ఆ నాలుక ఏం లేదండి, ఎన్ని పెత్తనాలు చేస్తుంది, నరం లేదా నాలుగుకి? ఎముక లేదు, నరాలు ఉన్నాయి. నరాలు లేకపోతే రుచి ఎలా తెలుస్తుంది, నాలుక ఎలా సడలించబడుతుంది? కానీ ఏమంటాం, నరానికి ఏం లేదట, నాలుగు ఏం లేదట, నరం లేదంట. నరాలు లేకపోతే లేకపోతే నాలుగుకి ఏముంది, నరం ఉంది. బుద్ధికే జ్ఞానం లేదు. హల్లెలూయా. నీ మనసుకే శ్రద్ధ లేదు. హల్లెలూయా. 18వ అధ్యాయం 21వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు రాస్తున్న మాట ఏమాట చదువుదామా? జీవ మరణములు నాలుక వశము. హల్లెలూయా. నీ మరణము కొన్నిసార్లు నీ మాట, నీ జీవము కొన్నిసార్లు నీ మాట, నీ నోరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ మన ఆత్మీయ జీవితాన్ని ఆదివారం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మరలా ఆదివారం వరకు మనం ఏం మాట్లాడుతున్నాము, మన సాక్ష్యం ఏ విధంగా బయటికి వెళ్తుంది, మన నోటి మాట చేత ఎంతమంది హట్ అవుతున్నారు, మన నోటి మాట చేత ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు, మన నోటి మాట చేత దేవుని ఎంతమంది మహిమపరుస్తున్నారు. నీ నోటి మాట చేత, నువ్వు పలికే పలుకుల చేత నా తండ్రి దూషించబడుతున్నాడని గనక నువ్వు ఆలోచన చేస్తే, అనాలోచనగా మాట్లాడుతున్న నీ మాట చేత అవతల వారి ఆత్మీయ జీవితం కృంగిపోతుందని నువ్వు ఆలోచన చేస్తే, నీ నోటి మాట చేత ఎదగవలసిన చెట్టు దిగిపోతుందని గనక నువ్వు ఆలోచన చేయగలిగితే నీకు మేలు. ఎక్కడ చదువుకున్నావు మాట? 12వ అధ్యాయంలో మనం ఈ మాటని, నీకు మేలు. ఏ మేలు నీకు? ఏ మేలండి? ఏ మేలు కావాలంటే ఆ మేలు, జీవం అనే మేలు. హల్లెలూయా. తృప్తి అనే మేలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 14వ వచనం చదువుదాం. 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. వెనక్కి ముందుకి తిరుగుతున్నాం, కొంచెం జాగ్రత్తగా. అది నోటి మాట చేత తృప్తి పొందుతామట. హల్లెలూయా. లోకంలో సాగుతుంది కదా, నోరు మంచిదైతే గట్టిగా చెప్పండి, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దంట. హల్లెలూయా. ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు? జ్యోతి ముందుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కృపవతి ఇంకా నువ్వు గోడకు జరుగు. 12వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఒకరి నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందుతారు, వారి క్రియల వలన ఏం చేస్తాడు? కొంచెం ముందుకు వెళ్దామా? చదువు.
ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. ఎవరి క్రియల ఫలము వారికి వచ్చిన. మూడుని మార్గము వాని దృష్టికి మూడునిది. మూర్ఖంగా మాట్లాడారు. కరెక్ట్, నేను మాట్లాడేది సరైందే. ఎందుకు అలా మాట్లాడు? నేను అలాగా మాట్లాడతాను. ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తాను? నేను అలాగే ఆలోచిస్తాను, అంతే. మళ్ళీ మనం తిరిగి చెప్పడానికి లేదు. ఇంకా ఉందా? తిరిగి చెప్పడానికి లేదు. కనుక మన ఆత్మీయ జీవితాన్ని ఎలాగ కాపాడుకుంటున్నాం? మన దగ్గర ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి మన దగ్గర లేనప్పుడు మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం? ఆత్మీయ అభివృద్ధి కొరకు మాట్లాడుతున్నామా? ఆ వ్యక్తిని కించపరిచే వ్యక్తిగా మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నామా? ఇద్దరం కలిసినప్పుడు మన మాటల సంభాషణ ఎలా ఉంటుంది? హల్లెలూయా. నిత్యత్వంలో చేరుట కొరకు ఆయన వచ్చు పర్యంతరము దీనిని చేయుడని చెప్పిన ఆయన మాట చేత నీవు ఆయన ఆహారాన్ని భుజిస్తూ ఆయన రక్తాన్ని త్రాగడానికి సిద్ధపడి వచ్చిన సంఘమా, నీ నోరు ఏ విధంగా దేవుని మహిమపరచగలుగుతుంది? నీ నోటి చేత ఏ విధంగా తృప్తిపరచబడగలుగుతున్నావు? నీ నోటి మాట చేత ఎలాంటి శక్తిని నీవు పొందుకుంటున్నావు? నీ నోటి చేత దేవుడు ఎలాగ మహిమపరచబడగలుగుతున్నారు? దీనిని మనం ఆలోచించవలసిన విషయాన్ని దేవుని సన్నిధిలో మనం నేర్చుకుంటున్నాం. 19వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. 12-19వ వచనాన్ని. నిజమాడు పెదవులు ఏమండి, కొంచెం పైకి వెళ్దామా? 18వ వచనాన్ని చదువుదాం. ఎలాంటి మాటలు అంట? ఎలాంటి మాటలు చెప్పాలి అందరూ? బైబిల్ చూడకుండా నా వైపు చూడండి. ఎలాంటి మాట్లాట? కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారంట. ఎలాంటి సంతోషం అప్పుడు? నువ్వు ఆ మాటలు మాట్లాడేస్తావు. ఆ తర్వాత మన హృదయం మనకు చెప్పుద్ది, తప్పు మాట్లాడావు, జాగ్రత్త, నువ్వు ఆ విధంగా మాట్లాడకూడదు, నువ్వు ఆ విధమైనటువంటి స్నేహం చేయకూడదు. అపహాసకులు కూర్చుండు చోట. ఎందుకంటే అపహాసకులు మాట్లాడే మాటకి మనం వెకిలిగా నమ్మేస్తాం. ఆధ్యాత్మికంగా మనం నడవలసింది బదులు ఆధ్యాత్మికమైన మాటలు పలకవలసిందిగా మనము అపహాసకులు చుట్టూ కూర్చుండు చోటను కూర్చుని వారితో వారి మాటలతో ఏకీవించి అని పళ్ళిగిలిస్తాం. అది తప్పు అని ఖండించాం. శుక్రవారం మనం చెప్పుకున్నాం కదా, దేవుని వాక్యము ఏం చెప్పుకున్నాం? ఏం చేయాలంట? బుద్ధి చెప్పాలంట. వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏం చెప్పాలట? బుద్ధి చెప్పాలట. ఎందుకు వచ్చింది కూడా మనకెందుకు, పాటర్ గారు చూసుకుంటారులే, మనకెందుకు, మనం వెళ్ళామా వచ్చాం. క్రమపరిశ్రమకు ఒప్పుకోరు కొంతమంది. ఏదన్నంటే నేను చెప్తాను సమాధానం అంటారు. అయ్యి బాబా అంత పుడుంగు మనం ఏమంటా? కానీ రాహులం గారు నేను చెప్తాను సమాధానం పాటర్ గారికి అంటాం మనం. ఏంటి చెప్తావు నువ్వు చెప్పే ముందే నీ ఆలోచన దేవునికి జాగ్రత్త సుమా. నోరేం మాట్లాడుతుంది? మన ఆత్మీయ జీవితం కొరకు, సంఘం కొరకు, సహవాసం కొరకు ఏం మాట్లాడుతుంది మన నోరు? హల్లెలూయా, హల్లెలూయా. ఆధ్యాత్మికమైన జీవితంలో నీ నోటి ఫలము చేత నిత్యత్వానికి వెళ్ళే మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ లైవ్ అయిపోయే ఆలోచనల చేత, క్షణికమైన ఈ ఆలోచనల చేత, మాటకు మాట, దెబ్బకు దెబ్బ ఇచ్చుకునే ఆలోచన చేత మనం ఉంటే తృప్తి ఉండదు, మేలు ఉండదు, అభివృద్ధి ఉండదు. కొట్లాట, కీసులాట, దరిద్రం కొంపలో. మీకు తెలియట్లేదు. కొంపలో నెమ్మది ఉండదండి, కొంపలో సమాధానం ఉండదండి. నీ నోటి ఫలము చేత నీకు సమాధానం ఉండదంటే ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ ఇంట్లో చిన్నబిడ్డలు ఏం వింటున్నారు? ఆ చిన్నబిడ్డల హృదయాల్లో మాటలు ఏ విధంగా ఫలిస్తున్నాయి మనం ఆలోచన చేయాలి. ఈ దినం నుండి మన నోటి మాట మితమగును గాక, దేవుని సమాధానము మన గృహంలో, సంఘంలో ఉండును గాక. హల్లెలూయా. 19వ వచనం చదివారండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము, నిజమాడు పెదవులు నిత్యము. అబద్ధ
అబద్ధం చెప్పడానికి 99 మాట్లాడాలా? నిజం పలకడానికి 99 మాటలు మాట్లాడినా నిజమే ఉన్నది ఉన్నట్టే, అదే ఉన్నది ఉన్నట్టే అంతే చెప్పాలి కాదు, చెప్తాం. మొదటి మాట నిజం చెప్పావు, 100వ మాట కూడా అదే మాట వస్తుంది. అదే అబద్ధం చెప్పావు అనుకో, మొదట అబద్ధం చెప్తావు, దాన్ని కప్పడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలి? 99 మాట్లాడినా 100% అబద్ధం అబద్ధమే, నిజమని చెప్పలేము దాన్ని. హల్లెలూయా. అబద్ధమాడు నాలుక అది. హల్లెలూయా. అయితే మరి నువ్వేమై ఉండాలి? యథార్థతతో కూడిన పలుకు మనము పలకాల. హల్లెలూయా. మెప్పు కొరకు అవతల వారి గురించి మాట్లాడదు, మనమేదో పుడుగు అని మాట్లాడదు. మనం ఎంత తగ్గించుకుంటే, ఎంత లోబడితే దేవుడు అంతగా పైన హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చిస్తే తెప్పడానికి ఆ ఊళం సరిపోం. హల్లెలూయా. ఆయన ఇచ్చు ఆశీర్వాదము కూర్చేది, ఆయన ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యవంతుడు. లేకపోతే దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నీ నోటి మాట చేత ఆ ఆశీర్వాదాన్నే పోగొట్టుకుంటే ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది? హల్లెలూయా. 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 ఇంకొక మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక్కసారి నాకు ఈ మాట జ్ఞాపకం వస్తుంది. 21వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. ఈ రెండు కంబైండ్. నాలుగు కదిలితే పెదలు కదులుతాయి, నోరు కదులుతాయి కదండి. ఏం చేయాలి? నోటిని నాలుకను. సంఘమా, దేవుని మాట ఈ దినాన్ని నీతో మాట్లాడుచుంటుండగా సరి చేసుకోవాల్సిన పరిస్థితి. నీ నాలుకను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న నాలుక యేసు నామములో సరి అవుదువుగాక. నీ నాలుక ఏం చేస్తుందండి? చదువుతారా? 21, 23 చదివారా? నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమ నుండి, నిత్య నరకాగ్ని నుండి, అగ్ని ఆరదు, పురుగు చావదు, పాతాళము నుండి నువ్వేం చేయబడగలుగుతావు? ప్రాణమును కాపాడుకుంటావు. ఇప్పుడు నేను మళ్ళీ 13:3 దగ్గరికి వస్తాను. ఒకసారి చదువుదాం. ఇది ఎలాగే ఉంచండి, ఇంకొక చదవండి అన్నమాట. 13:3 తన నోరు కాచుకునేవాడు. ఇక్కడ ఏముంది? శ్రమ నుండి. నీ నోటిని నాలుకను భద్రం చేసుకుంటే శ్రమ నుండి నీవు నీ ప్రాణాన్ని. హల్లెలూయా. శ్రమ నుండి దూరమగుదుముగాక, ప్రాణములు నిత్యత్వములకు పోవు వరకు కాపాడుకుందుముగాక, దేవుని సహాయము మనకు కలుగునుగాక. అబద్ధం ఆడే వరకు కూడా కలుపుకోకుండా, ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు కలుపుకోవద్దు. ఇక్కడ ఈ మాట కలుపుకుందాం. ఏమని చదవండి? నోటిని నాలుకను భద్రం చేసుకుందును. చూద్దాం. నోటిని నాలుకను భద్రము చేసుకుందును, శ్రమ నుండి నా ప్రాణమును కాపాడుకొందును. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమ నుండి నువ్వు కాపాడబడాలంటే నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వే విధంగా నీ నోటిని ఎవ్వరు లేరని మాట్లాడుతున్నావా? నా మాటలు ఎవ్వరూ వింటలేదని అవతల వారితో మాట్లాడుతున్నావా? నా మాటలు ఎవ్వరూ వింటలేదని మెసేజ్లు పెడుతున్నావా? నన్ను ఎవ్వరూ చూడలేదని నీ ఇష్టానుసారమైన ఫ్రెండ్షిప్ చేస్తున్నావా? నన్ను ఎవ్వరూ చూడలేదు, నాకు నేనుగా నా వాట్సాప్ నేను, లేకపోతే నా ట్విట్టర్ నేను, నా ఫేస్బుక్ నేనే ఉన్నాను, నా ఇష్టానుసారంగా పెడుతున్నాను. ఒకవేళ నీ ఇష్టానుసారంగా నువ్వు పెడితే శ్రమ నుండి కాపాడబడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. నీకున్న వస్తువు కమ్యూనికేషన్ కొరకు, కొన్ని విషయాలు నీవు జ్ఞానంతో సంపాదించిన కొరకు. ఒకరు మన ఇలాంటివన్నీ నీకు ఎక్కడ దొరుకుతున్నాయంటే నాకు గూగుల్ తెల్ ఉందంటున్నారు. ఏముందట? గూగుల్ తెల్ చెప్పుద్దట అలాంటివన్నీ. బైబిల్ దగ్గరికి రా,
ప్రపంచ జ్ఞానాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గూగుల్ తల్లి ఇచ్చే జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. ఒక ఆయన ఏం చెప్పావు అక్కడ వాక్యం ఏం చెప్పావంటే గూగుల్ తల్లి హెల్ప్ చేస్తుందట. గూగుల్ తల్లి హెల్ప్ కాదు, పరిశుద్ధాత్మని సహాయం కావాలి నీకు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఒకసారి మళ్ళీని 21:23. నోటిని నాలుకను భద్రము చేసుకొనుము, అప్పుడు నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. 13:3 చదువుదాం ఒకసారి. తన నోరు కాచుకునేవాడు తనను కాపాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 18:7 దగ్గర మనం చదివాం కదండి. 18:21 దగ్గర మనం చదివాం. నీ నాలుక నీ జీవానికి నీ మరణానికి కనెక్షన్ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాం మనం? ఏ విధంగా దేవుని హెచ్చిస్తున్నాం? ఏ విధంగా దేవుని కీర్తిస్తున్నాం? ఏ విధంగా దేవునికి మహిమకరంగా మన గృహాల్లో, మన బంధువుల దగ్గర, మన స్నేహితుల దగ్గర, మన ఉద్యోగాలు చేసే దగ్గర, మన కొలీగ్స్ దగ్గర ఏ విధంగా ఉంటున్నాం మనం? ప్రాణ ప్రియుడైన దేవునితో మనము సహవాసము చేయగలిగితే మంచి మాట ఇస్తాడండి దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలులు చెరలో ఉన్నప్పుడు, బందీలు అయిపోయినప్పుడు దేవుణ్ణి మహిమపరిచారు. చివరు బుద్ధి లేని వాళ్ళారా, మేమేమి తప్పు చేశాంరా? తాగేవాళ్ళు తాగొద్దంటున్నాం, మారుతున్నాం. వ్యభిచారులు మారుస్తున్నాం, దొంగలు మారుతున్నారు, అపవాది సంబంధమైన క్రియలు లయమవుతున్నాయి, దుష్టుని ఆలోచనల చేత నడిపింపబడుచున్న వారు మారు మనసు పొందుతున్నారు, మంచి మార్గంలో నడుపుతున్నారు. అదే కదరా మేము చేసేదని తిరిగి సమాధానం చెప్పారా? మనమైతేనా నేను ఏం తప్పు చేశానని అనాలా? నేను ఏమన్నానని అనాలా? ఏటంటే అంత లోకువా? ఫస్ట్ ఎవరి మీదకి వచ్చేస్తారంటే మాస్టర్ గారి మీదకి వచ్చేస్తారు. ఆయన కదా లోతుగా దొరికాడు. బాబీ నరసమ్మ ప్రతిదానికి పరిగెత్తుకుని వెళ్ళి 22 నెంబర్ పెట్టుకుని, మేము కూడా ఏం పెట్టుకుని వెళ్తాం? బైబిల్ పెట్టుకుని వెళ్తాం. ఇక మాకు వచ్చే మాటలు ఇంక అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటను మనం చూద్దాం. ఎప్పుడు ఇన్ని రిఫరెన్స్ చెప్పలేదు కదా నేను. జ్ఞానాన్ని సంపాదించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట అంటే నేను చదువుతూ ఉన్నప్పుడు అవయవాలు ఏ విధంగా ఆత్మీయ జీవితాన్ని కృంగజేస్తున్నాయి. అవయవాలు, సంఘములో నీ ఒక అవయవం. జాగ్రత్తగా వినాలి. సంఘంలో నీ ఒక అవయవాన్ని, నువ్వు ముక్క కన్నా శరీరంలో ఏ అవయవమైనా ప్రాధాన్యమైనదే. గుండె ఒకటే కాదండి, ఊపిరితిత్తులు ఒకటే కాదండి, ఇదేదో కదా, నీ కిడ్నీలే కాదండి, అయ్యా ఎన్నర్లో ఉన్నాయి. బయటికి కనబడలేదు కదా, నీ ఇష్టం వచ్చినట్టు మనం తినేస్తే ఏదో దెబ్బతినట్టు, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు తాగేస్తే, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసేస్తే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనసు పాడైపోతే, ఊపిరితిత్తులు పాడైపోతాయి. చెప్పండి అసలు ఏం తెలియదు. అమ్మో నోట్లో వెళ్ళితే చెప్పండి, నా వెనక రండి కొంచెం. అంటే ఊపిరితిత్తులు పాడైపోతారా తాగరంటే? అబ్బో. ఇంకో మాట, తాగడానికి ఏముంటుందంట? తాగడానికి తోడు ఉంటుందంట. బొవ్వలేదంటే ఎవడొక పైసా ఎవడంట. తాగడానికి గుంపు ఉంటుంది కదా, మార్కెట్కి వెళ్ళడానికి తోడు ఉంటుంది, షాపింగ్కి వెళ్ళడానికి అమ్మలక్కలు మామూలు వాళ్ళు కాదు. మనం ఒక్కళ్ళు వెళ్తా అంటే నువ్వు వెళ్తే నాకు చెప్పా, నేను వస్తాను. లేరా వాళ్ళు, నేను వెళ్ళిపోతాను. కొన్నా కొనకపోయినా షాపింగ్ వెళ్తానంటే నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే అన్నీ చూస్తాను. అలాగే కొందరికి అదొక పిచ్చి. ఏ విధంగా మన ప్రవర్తన చేత దేవునికి మహిమ తేగలుగుతున్నాము. నేను అందుకే అంటాను, నీ ఇరుగు పొరుగు వారి నీ ఆత్మీయ జీవితానికి సాక్ష్యం చెప్తారు. ఇది మాత్రం మర్చిపోతుంది. నీ ఇరుగు పొరుగు వారు నీ దేవుని మహిమపరచాలంటే నీ ఇంటిలో నీవు ప్రవర్తిస్తున్న తీరు, మార్గంలో నువ్వు వెళుతున్న తీరు, పనిచేసే దగ్గర నీ నోటి మాట, నీ ప్రవర్తన తీరు,
నీవు నివసిస్తున్న విధానం. నేను కొన్నిసార్లు అంటాను, నువ్వు కట్టుకున్న వస్త్రాన్ని బట్టి కూడా నా దేవుడు మహిమపరచబడగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకేది శ్రేష్టమో అది ఇవ్వగల సమర్థుడైన తల్లిదండ్రుల బిడ్డలకు ఏది మంచిగా ఉంటుంది, ఎలా చేస్తారో అంతకంటే మన పరలోకపు తండ్రి తన ప్రాణాన్ని ఇచ్చి మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిన దేవుడు అంతకంటే శ్రేష్టమైన దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. నేను అందుకే అంటాను, నువ్వు కట్టుకుంటున్న వస్త్రము ద్వారా, నీవు తింటున్న ఆహారం ద్వారా, నీవు నివసిస్తున్న మరి పరిస్థితుల ద్వారా, నీ క్రియల ద్వారా నీ ప్రభు హెచ్చించబడాలి. హల్లెలూయా. మనము తగ్గాలి. విధేయులమై దేవుని దగ్గర మనము మన సహవాసాన్ని, మన మార్గాన్ని చక్కగా నడిపించుకుంటే నీవు హెచ్చించబడతావు. ఎవరిని తెచ్చలేరు. నిన్ను చూసి అని ఎవరు ఊయరు. హల్లెలూయా చెప్పండి. అర్థమైతే కదా. హృదయంలో నీకు అలాంటి సంతోషం ఉంటే హల్లెలూయా చెప్పగలుగుతావు. లేకపోతే వాక్యం మనకు అర్థం అవ్వదు. ఏదో చెప్పుకోలేరులే, ఏదో చెప్పారులే, నోటి గురించి చెప్పిందేంటి అలా ఇడ పాస్టర్ గారికి ఏం పర్లేదు, ఈ వారం అంతా ఇదే ఎత్తుక్కున్నట్టున్నారు. మళ్ళీ అది కూడా పాస్టర్ గారికి దేవుని స్తోత్రం కదా. ఏం చెప్పినా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని అనుకున్నా దేవుడు ఆ శాఖని దేవుడు దీవిస్తాడు, ఆయన నోటిని నింపుతాడు. నువ్వు విన్నా వినకపోయినా ఆయన వర్తమానాన్ని ఇస్తాడు. ఒక దినాన్ని లెక్క అడుగుతాడు. లెక్క మాత్రం పక్క, లెక్క మాత్రం ఏదో పక్క కాదు. అర్థమైంది కొంతమందికి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆఖరికి 2 విషయాలు నేను చూపించి నేను ముగింపులోకి వస్తాను. ఎందుకంటే మనము బలను సమీపించాలి కనుక, మన హృదయాలను సిద్ధం చేసుకున్న వారు దేవుని మందిరానికి వచ్చాము కనుక ఎడదగక ఇంటి నిండా రొట్టె విరిచిన ఆ భాగంలో మనము పాలిభాగస్తులమై దినాన్ని ఉన్నాము కనుక 2 విషయాలు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. ఒకసారి తొందరగా చదువుదాం. అమ్మా 20 ఏం చదువుకున్నాం? 12వ అధ్యాయము 12వ అధ్యాయము చదువు. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదు. ఏంటిని బట్టి? మాటలను బట్టి. అక్కడ ఏం చదువుకున్నాం? నీ మాటను బట్టి నిన్ను ఏం చేస్తారట? పూ అని వస్తారట. ఇక్కడ ఏమంటున్నారు? నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదు. 12:37 కదా మనం చదివాము. ఒకసారి మళ్ళీ చదవము. నీ మాటలను బట్టి, నీ మాటను బట్టి నీతిమంతుడవని. అది నీవు మాట్లాడే మాటను బట్టి, నీ నోటిని బట్టి నువ్వు ఏ విధంగా తీర్పు పొందుతావు ప్రజల దగ్గరే? చదువు. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదు. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదు. నీ మాటను బట్టి అపరాధివని తీర్పు పొందుతావు. కనుక మన నోటి మాట చేత మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నోటి మాటకి హృదయానికి కనెక్షన్ ఉందండి. దేనికి? నాలుగుకి నోటికి ఎలా కనెక్షన్ ఉందో, జీవానికి మరణానికి నీ నాలుగుకి ఎలాంటి కనెక్షన్ ఉందో, ఇక్కడ నీ హృదయానికి కూడా కనెక్షన్ ఉంది. అందుకే నీవు సంఘంలో ఒక అవయవానివి. నీవు ముక్కు పంచి తెలుసు కదా మనకి. గాడిద కుక్క సంగతి తెలుసా? తెలుసా కదండి. ఎవరు దెబ్బలు తిన్నారు? ఎవరు తిన్నారు? ఎవరు చేయవలసిన పని చేసింది? ఎవరు చేసే పని చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నీకు అప్పగించిన పిల్లలను నమ్మకంగా ఉండు. ఎవరి వైపు చూడకు. ఒకవేళ నీవు మౌనివైతే ఆయన అంటారు కదా, ఈ రాళ్ళు మాట్లాడతాయి. హల్లెలూయా. గాడిద మాట్లాడింది కదా బుద్ధి లేనివాడితో. ఏమని? గాడిద మాట్లాడిందండి. ఏదో పిచ్చుగా ఏంటది ఆయన పెట్ట ఈ మాట్లాడితే మనం ఏదో అయ్యో భలే మాట్లాడుతుంది, భలే తెచ్చారు, భలే పెంచుతున్నారు అంటాం. అనాది కాలంలో గాడిద మాట్లాడింది. హల్లెలూయా.
హల్లెలూయా. మాట్లాడితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఏమంటారు? గాడిద. గాడిద పనికిరాదు అనుకుంటున్నారా? దేవుని మాట విన్నది. నువ్వు నిజంగా గాడిదగా పిలవబడితే దేవుని మాట విందువుగాక, దేవుని మోయిదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం ఒకసారి, కొంచెం పైకి వెళ్దాం. హృదయానికి ఎందుకు కనెక్షన్ ఉందో ఈ మాట చెప్తున్నాను నేను. 34వ వచనం చదువుదాం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు, నీ కుటుంబం ఎలాగ ఆశీర్వదించబడుతుంది. ముందు నువ్వు మారు, అంతేనా? స్కూల్లో ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే ఏం చేయాలా? ముందు మనం సరైన విధానంలో ముందు మనం హోంవర్క్ చేయాలి. పిల్లకి వెళ్ళారా? అంతేనా? ముందు మనం హోంవర్క్ చేయాలి. అప్పుడు ఏం చెప్తుంది తెలుసా? మిస్ వీడు హోంవర్క్ చేయలేదు, లేకపోతే ఈ అమ్మాయి నువ్వు చేసావు హోంవర్క్, దాని గురించి అవతల గురించి ఏం చెప్తావు? ఇక్కడ చూడండి, చెడ్డవారయ్యుండి నువ్వు మంచి మాటలు ఎలా పలకగలవు? హృదయమందు నిండి ఇండు దానిని బట్టి. ఇది కనెక్షన్. కనెక్షన్ అర్థమవుతున్నాయా? నీ నోటి మాట, నీ నోటి మాటకు కనెక్షన్ నాలుక. నీ సమయం అయిపోయిందండి. నీ నోటి మాటకి నీ నాలుకకి కనెక్షన్ ఏంటి? జీవము మరణము. నీవు తృప్తి పొందాలంటే నీ నోటికి తృప్తికి కనెక్షనా? హల్లెలూయా. ఏంటి కనెక్షనా? ఇక్కడ ఒక మాట తెలియజేయబడుతుంది. నీవు అభివృద్ధి పొందాలంటే, నువ్వు మంచివాడు అని అనిపించుకోవాలంటే ఏంటయ్యా ఇది ఇష్టం ముగించేస్తున్నా, నువ్వేం చేయాలంటే అలానా? హల్లెలూయా, హల్లెలూయా. ముగించేస్తున్నాను నేను. హృదయానికి కనెక్షన్, హృదయము నిండిన దానిని బట్టి. ఇప్పుడు అన్నీ భద్రం చేసుకోవాలా? హృదయం భద్రం చేసుకోవాలా? నాలుక భద్రం చేసుకోవాలా? నోటిని భద్రం చేసుకోవాలా? నీ తలంపులు భద్రం చేసుకోవాలా? మేలు పొందుతావు, ఇష్టానుసారంగా మాట్లాడవు, సమాధానము లేకుండా ఉండవు. ఎప్పుడు చూసినా ఏదో కీసులాటే ఉంటారు. ఎందుకో తెలుసా? నీ నోటి మాట. కొంతమంది తల్లిదండ్రులారా, ఇక్కడ అందరూ చాలా వరకు తల్లిదండ్రులు ఉన్నారు. మన గృహాన్ని చక్కపరుచుకునే విషయంలో మన నోరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ అల్లుడన్నా కానివ్వండి, కోళ్ళన్నా కానివ్వండి, కొడుకన్నా కానివ్వండి, కూతురన్నా కానివ్వండి, మనవలైనా కానివ్వండి, నీ మాటకు లోబడాలంతే. అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి. మనము చెప్పేది అవతల వారికి ఇది కరెక్ట్ అని అనిపించాలి. అప్పుడు మన మాట లెక్క చేస్తారు. లేకపోతే ఏటమ్మా మీ అమ్మ ఊరిక బురద నేస్తుంది, అల్లుడు అంటారు, కోళ్ళు అంటారు, మనవలు అంటారు. కుటుంబాన్ని చక్కపరుచుకునే వ్యవస్థ దేవుని దగ్గర ఉందండి. హల్లెలూయా. ఎలా చక్కబెట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి, దైవికంగా ఎలా పెంచాలి, వారి దగ్గర ఏం మాట్లాడాలి, ఎలా భయభక్తులు పెంచాలి. చాలా మంది చదువుకి ఇంట్రెస్ట్ చూపిస్తారు, బయట విద్య ఏదైనా నేర్పించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ వాక్యంతో కానీ దేవునితో కానీ సహవాసం చేసే ప్రయాసం మాత్రం పడరు. అసలు కూడా వచ్చేది అదే. అసలు నువ్వు దైవికంగా కనుక బిడ్డలు నేర్పగలిగితే, యోసేపుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దానియేలుకు ధైర్యం ఇచ్చాడు, షడ్రకు మేషకు అబేద్నెగోలు తప్పును ఖండించారు. ఓ నెబుకద్నెజరు, నువ్వు రాజు అయితే ఆగుగాక, నా దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు చెప్పగలుగుతారు మన బిడ్డలు. హల్లెలూయా, హల్లెలూయా. అతిక్రమానికి చోటెవరు? ఏ విధంగా మన నోటి మాట మన బిడ్డల దగ్గర, మన కుటుంబం దగ్గర, సమాజం దగ్గర, కొలీగ్స్ దగ్గర, స్నేహితుల దగ్గర, బంధువర్గం దగ్గర ఏ విధంగా మనం మాట్లాడగలుగుతున్నాం? నీ మాట నీ హృదయము నిండింది. ఇప్పుడు దేని కనెక్షన్ తెలుస్తుందా? నువ్వు ముక్కువా సంఘంలో ఆ పని చేయి, గాడిలో దెబ్బతినకం. హల్లెలూయా. కుక్క చేయవలసిన పని గాడి చేస్తే గాడికి దెబ్బలో తగిలాయి. కనుక నువ్వు కొన్నా నీ పని నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యా నీ పని నువ్వు చెయ్యి. నువ్వు లోపల ఉన్న గుండుకాయవా, నీ ఆత్మీయ జీవితం జాగ్రత్తగా కాపాడుకో. హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు కిడ్నీయా? నీ ఆత్మీయ జీవితం సరైన విధానంలో నడిపించడానికి సంఘం కొరకు నువ్వు నిలబడు. ఒకవేళ నిన్ను అవయవంగా చేస్తే హల్లెలూయా చెప్తూ ఉంటాను కదా, నువ్వు పాడేదానివా, వాక్యం అందించేదానివా, ప్రార్థన చేసేదానివా, విజ్ఞాపన ప్రార్థన చేసేవాడువా, ఆత్మలో ఆనందించి నాట్యం చేయగలవాడువా, నువ్వు ఏమైతే అయ్యున్నావో సంఘంలో ఆ అవయవముగా మనము పని చేయదుముగాక. హల్లెలూయా. అప్పుడే దీవునండి. లేకపోతే నీ మనసుకి నెమ్మది ఉండదు, నీ ఇంట్లో నెమ్మది ఉండదు, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు. ఉండదు, చికాకి. నేను కదండి బాబు, దేవుని మాట చెప్తున్నా చెప్తారండి. నన్ను ఏ దినంలో మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడ్డాడు, మాట్లాడుతున్నాడు అంతే. దేవునికి స్తోత్రం కలిగింది కాక. సిద్ధపాటుతో కూడిన మనసుతో మనము ప్రభు దగ్గరికి వచ్చాం కనుక మన జీవితాలను, హృదయాలను జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత అమ్మ మీద లేదు, నాన్న మీద లేదు, భర్త మీద లేదు, కొడుకుల మీద లేదు, కోడల మీద లేదు. మనదే నాది నాకే. ఉమ్మడెట్టుకోలే, నాది నాకే. హల్లెలూయా. ఎవరికండి? నాది నాకే. నేనే కాపాడబడతాను, నేనే మేలు పొందుకుంటాను. నేను మేలు పొందుకుంటే నన్ను చూసిన వారు సంతోషించరండి? వారి హృదయంలో సంతోషం ఉండదా? లేకపోతే ఏడుపు కొట్టు మొక్కం చూస్తే సంతోషించేస్తాం. ఏటా ఏడుపు కొట్టు మొక్కం, ఏడుపు కొట్టు మొక్కం, ఎప్పుడు చూసినా ఏట్రా బాబా అందం తాగిన మొక్కలో ఉంటుంది. తిడతామా తిట్టమా కదా? అయితే మన ఆత్మీయ జీవితము ఏ విధంగా అవతల వారు చూసినప్పుడు వారికి సంతోషం కలుగుతుంది? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని సేవించుచున్న క్రైస్తవ సంఘమా, నేటి దినంలో ఈ స్థలంలో చేరిన సిద్ధపడి వచ్చిన ప్రియ మిత్రమా, ఏమైనావు మనము? హల్లెలూయా. నువ్వు సంఘంలో ఏ అవయవంగా ఉన్నావు? మనం పాడతాం కదా, దేవుని చే అనుగ్రహింపబడినది దేవుని పరిశుద్ధాత్మకు గొప్పాలయం. మళ్ళీ పాడతాం. ఎవరితో చెప్తాం? దేహంతో చెప్తాం. ఎరుగవా నీ దేహము చెప్తే మళ్ళీ దయచేసినది కదా, నీవు నీ సొత్తు కాదని దయచేసినది చెప్తే ఈ దేహానికి. అని దేహంలో దేవుని ఆలయమై ఉండాలి. నీ దేహం అంటే దేవుని ఆలయంలో నీ ఒక పాత్రగా ఉన్నావు గనక, దేవుని సన్నిధిలో దేవునికి నీవు ఆలయమై ఉన్నావు గనక, నీ జీవితాన్ని దేవుని కొరకు ఎలాగ శుభ్రపరచుకోవాలో దేవుని వాక్యం ఈ దినములో మీతో నాతో మాట్లాడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరిగా ఒక మాట చూపించి నేను ముగించేస్తాను. 15వ అధ్యాయము 7, 8 వచనాలు చదువు. యోహాను సువార్త ముగించేస్తాను, ఇంకా ఉన్నాయి, నాకు టైం సరిపోలేదు. యోహాను సువార్త 15వ అధ్యాయము త్వరగా. యోహాను సువార్త 15వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుదాము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినెడలా. ఇక్కడ కూడా నోరే వస్తాయి. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడగడంలో నీ నోరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత మనకుందని దేవుని వాక్యం చేత హెచ్చరిక చేయబడుతూ, ఆయనకి ఇష్టలుగా మనం ఉంటూ దేవుని చేత ఏదైనా పొందుకోవడానికి సమర్థుల మగుట కొరకు దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. నీ నోటిని భద్రంగా కాపాడుకో, నీ నాలుకను భద్రంగా కాపాడుకో, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. జీవము మరణము నీ నాలుక వశమైనది గనక జీవము పొందుచు కొరకు నీ నోరు నీకు ఉపయోగపడును గాక. ఈ మాటల చేత హెచ్చరిక చేయబడిన మనము, ఈ మాటలు విన్న మనము దేవుని చేత భద్రముగా కాపాడబడుచు నిత్యత్వములకు ఎదుగుట కొరకు ఈ మాటలు మనకు సహాయం చేయును గాక. సిద్ధపాటుతో కూడిన హృదయాలతో ఆయన సన్నిధిలో ఆయనను సేవించడానికి వచ్చాం, వాళ్ళను సమీపించడానికి వచ్చాం కనుక నీవు నేను కూడా ఆ నిబంధనలో, ఏ నిబంధన? రక్త నిబంధనలో కట్టబడిన వారమై, రక్త నిబంధనలో మెలకువ కలిగిన వారమై, రక్త నిబంధనలో
ఆయనతో పాటు ఐక్యము చేయబడిన వారమై తండ్రి కుడి పార్శ్వముతో కూర్చుండబెట్టుట కొరకు నీవు నేను సిద్ధపడదుముగాక. ఆమేన్. బల్లను సమీపించుట కొరకు వచ్చుచున్న మనము ఒకసారి మోకరించి అడుగుదాం. ఒకవేళ నీకు ఆ అవకాశం ఇంకా నువ్వు తెచ్చుకోకపోతే నీకు నువ్వే తెచ్చుకోవాల్సిన నీకు ఇంకా